మరియ తల్లి యొక్క జపమాల మాత మాసపులో 7వ రోజున జపమాల మాత పండుగను కొనియాడుతూ ఈ గృహమునందు కన్నమాల మరియమ్మ గారి గృహమునందు సమావేశమై వారి మనమళ్ళు పవన్ కళ్యాణ్, వారి సతీమణి వెన్నెల, వారి కుమారుడు శశి కుమార్, అలాగనే దుర్గారావు మరియు ఊహ ఈ దంపతులతో కలిసి మిగతా మన సంఘస్థులతోటి కలిసి ప్రార్థించుకునే అవకాశాన్ని దేవుడు మనందరికీ ఇచ్చిన విధానములకు వందనాలు చెల్లించుకున్నాం. ఈ రోజున వాక్యమును చెప్పే సమయంలో మొట్టమొదటిగా ఈ రోజున మరియ తల్లి మనకు ఏ విధముగా తోడుగా నీడగా సహాయకారినిగా ఉండబోతుందో కొద్దిసేపు ధ్యానించుకున్నాం. నేను మొదటిసారిగా 1995-96 సంవత్సరంలో విశాఖపట్నం మొదటిసారిగా వెళ్ళాను. సముద్రాన్ని మొదటిసారి చూస్తూ ఉంటాం. మామూలుగా మనం పుట్టి పెరిగిన ప్రాంతాలను ఇక్కడ కావటం వలన మనకు మామూలుగా చెరువులు, చిన్న చిన్న నదులు కనపడుతూ ఉంటాయి. కానీ మనము విశాఖపట్నం అంటే బంగాళాఖాతాన్ని మొదటిసారిగా చూసినప్పుడు దగ్గరగా కనుచూపు మేరలో మనకు నీళ్లే కనబడతాయి. ఆ తర్వాత అదృష్టం మాకు లైట్ హౌస్ ఎక్కటానికి, మనకు తెలుసు కదా సముద్రంలో లైట్ హౌస్ ఉంటుంది. అది దిక్చూచిగా పడవలకు వచ్చే వారికి రాత్రులు ఆ లైట్ హౌస్ ఒక దిక్చూచిగా ఉంటూ ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు మొదట్లో తెలియదు కాబట్టి అక్కడ ఉన్న వారిని అడిగితే దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇంత ఎత్తుగా కట్టారు కదా అని. వారు ఇచ్చిన సమాధానం ఇది లైట్ హౌస్ అంటారు. ఈ లైట్ హౌస్ దేనికి? సముద్రములో ప్రయాణించే ప్రయాణికులు సురక్షితముగా ఒడ్డుకు చేరటానికి. సముద్రములో ఎంతో దూరం ఉన్నా ఈ లైట్ యొక్క ఒక కాంతి బీజం కనపడగానే ఒడ్డు ఇంకొద్ది దగ్గరలోనే ఉంది, మనం సురక్షితంగా నేల మీదకు వెళ్ళగలం అన్న భరోసా ఆ లైట్ ఇస్తూ ఉంది. అలాగనే మరియ తల్లి కూడా క్రైస్తవులందరికీ, కథోలికులందరికీ ఒక ఒక లైట్ హౌస్ గా దేవుడు ఇస్తూ ఉన్నాడు. లైట్ హౌస్ అంటే ఆమెను చూస్తూ మనము పరలోకానికి మన పయనాన్ని కొనసాగించవచ్చు. ఆ తల్లిని చూస్తూ ఆ తల్లి ద్వారా మనకు మోక్షానికి బాటలు వేయబడుతూ ఉన్నాయి. తల్లి జీవితము ద్వారా మనం ఎక్కగలుగుతున్నాం. తోడుగా తల్లితో కలిసి, తల్లి తోడుతో, ఆమె ఆదరువుతో. చిన్న బిడ్డలు అమ్మా నాన్న తోడుంటే ధైర్యంగా ఉండగలరు. ఆ విధంగా మరియ తల్లి తోడు మనకు ఉంటే క్రైస్తవులమైన మనం మన ఆధ్యాత్మిక జీవితములో చక్కగా ఎదగగలగటానికి మరియ తల్లి ఒక ఏమంటాము లైట్ హౌస్, ఒక బీకన్ అంటే కాంతి బీజముగా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. నడకలో మనకు చీకట్లో ఎలా నడుస్తామో అదే ఒక లైట్ మన చేతిలో ఉంటే చక్కగా తొట్టుపాటు పడకుండా, కింద పడకుండా నడవగలుగుతాం. అలాగా అందుకే మనము గమనిస్తే మనము ఈ లోకములో ఒక శాశ్వతమైన వాళ్ళము కాదు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 20వ వచనం ఒక వాక్యం తెలియజేస్తుంది. 3వ అధ్యాయములో 20వ వచనం మనం గమనిస్తే, కానీ మనము ఈ లోకానికి చెందిన వాళ్ళము కాదు, మనము యాత్రికులము, ఈ పరలోక పౌరులము. అంటే మన కోరిక, మన గమ్యం ఏమిటి? పరలోకానికి చేరటం. మన యొక్క ఆశ, మన యొక్క కోరిక ఏమిటి? క్రైస్తవులుగా పరలోకముతో ప్రభువుతో కలిసి జీవించటానికి, ప్రభువుతో కలిసి ఉండటానికి, పరలోకములో ప్రభువుతో ఉండటమే క్రైస్తవుల యొక్క ధ్యేయముగా ఉండాలి. అంతే. తర్వాత వచ్చిన ఏమంటున్నది? మనము పరలోక పౌరులము. తర్వాత వచ్చినము ఇది నుండి మన రక్షకుడు ప్రభువగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. బలహీనములకు మన భౌతిక శరీరములను ఆయన
ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును సర్వమును లోబర్చుకొనగల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయును. చూడండి, మొదటి వచనమే. కానీ మనము పరలోక పౌరులం అంటే అక్కడ తెలిసిపోతుంది మనము యాత్రికులము. ఈ దేహము ఆయన వలె మారాలి అంటే, మనము ఆయన దగ్గరకు చేరాలి అంటే, ఈ లోకములో ఉండగా మన యాత్రలో మనము చక్కగా జీవించటానికి ఒక తోడు కావాలి. మరియ తల్లి మనకు తోడు. ఆ మరియ తల్లితో పాటు ఇచ్చిన తోడు ఏమిటి అంటే, మనం గమనిస్తే మరియ తల్లి మనందరినీ చక్కగా ప్రభు దగ్గరకు చేర్చటానికి ఒక చిన్న ఆయుధం, అదే లైట్ హౌస్ లాంటి ఆయుధమే ఈ జపమాల. చక్కని దారి, పరలోకానికి దారి ఈ మాల. అందుకే పరలోకానికి చేరాలి అంటే మరియ తల్లితో కలిసి ఈ దారిలో, జపమాల దారిలో నీవు నడవగలిగితే మనము పరలోక పౌరులమే. ఎందుకంటే ఈ జపమాల ఒక యాత్రికులకు దారి. ఈ జపమాల చెప్పేవా. అందుకే పునీత లూయిస్ డి మౌంట్ఫోర్ట్ గారు అంటూ ఉన్నారు ఒక మాట బైబిల్, ఆయన తన యొక్క రచనలలో ఏమనంటే, ఆయన ఒక మాట అంటూ ఉన్నారు. ఆయన తన యొక్క ఒక్క మాట ఏమిటి, ప్రతిరోజు జపమాలను జపించేవారు ఎన్నడూ దారి తప్పరు. జపమాలను జపించేవారు ఎన్నడూ దారి తప్పరు. అది నేను నా సాక్ష్యముగా నా రక్తముతో సంతకము చేసి చెబుతున్నాను. అందుకే ఇది మనకు తోడు. యాత్రికులకు ఆ యొక్క ఏమంటాము, ఆ లైట్ హౌస్ యొక్క వచ్చే వెలుగు ఏ విధముగానైతే తోడుగా ఉంటుందో, గమ్యస్థానం క్షేమముగా చేరటానికి, కథోలికులకు ఆధ్యాత్మికముగా దేవునితో నడవటానికి దివ్య బలి పూజ తరువాత ఒకే ఒక్క ఆయుధం, దేవునితో నడవగలిగిన ఆయుధం, ప్రతి ఒక్కరూ నడవగలిగిన ఆయుధం ఈ జపమాల. ఈ జపమాలను కలిగిన ప్రతి ఒక్కరూ, జపమాల అందరి చేతిలో ఉండవచ్చు, కానీ ఎవరైతే భక్తితో జపిస్తారో, ఎవరైతే భక్తితో దీనిని అనుదినము జపిస్తారో, వారు చక్కగా దేవుని దగ్గరకు చేరే ఒక వారధిగా ఈ జపమాలను మనందరినీ మారుస్తుంది అంటున్నారు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, గమనిస్తే ఇంకొక వచనము ఏమంటూ ఉన్నాం, పేతురు రాసిన మొదటి లేఖలో 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. మిత్రులారా, ఇహలోకమున పరదేశులుగా కాందేశికులుగా ఉన్న మీకు కరెక్ట్ గా పేతురు గారు అంటూ ఉన్న మాట ఏమిటి, మనము ఇహలోకములో ఎవరము అంటే పరదేశులం. ఇది మన దేశము కాదు, పైనున్న పరలోకము మన దేశము. మనమందరము బాటసారులము, మనందరము వలసదారులము, మనందరము కాందేశీకులము. ఈ లోకము నువ్వు ఎంత సంపాదించొచ్చు, కోట్లు సంపాదించు. అందుకే భూమి అంటూ ఉందట, భూమి పక్కున నవ్వుతూ ఉందట భూమి కొన్న వారిని చూసి. ఎందుకు వాడు అనుకుంటాడు ఇది నాది అనుకుంటే భూమి నవ్విద్ది. అందుకే ఎందుకు ఇది నీది నాది కాదు, మనం ఉన్నంతకాలం ఇది కావచ్చేమో, నీ తరువాత నువ్వు ఎన్ని కోట్లు సంపాదించు, బ్యాంకులో ఎంతో పెట్టు, నీకంటే ముందు గొప్ప గొప్ప వాళ్ళ సహితము వారందరూ ఈ మట్టిలో కలిసిపోయారు. కానీ ఆధ్యాత్మికముగా మనము దేవుని బిడ్డలమైతే, ఆయన అంటూ ఉన్నారు పేతురు గారు ఏమని, మనము వలసదారులము, పరదేశులము. కాందేశీకులం అంటే పరదేశులము. తర్వాత వచ్చిన తల్లి, మీరు సత్ప్రవర్తన కలవారే ఉండవలెను. కావున ఈ లోకంలో ఉండగా అక్కడికి చేరాలంటే మనము సత్ప్రవర్తన కలవారమై. అందుకే నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఉదాహరణకి ఫ్లైట్ ఎక్కటానికి మీ దగ్గర టికెట్ ఉండవచ్చు. ఫ్లైట్ ఎక్కటానికి టికెట్ ఎవరైనా కొనుక్కోవచ్చు, కానీ ఆ ఫ్లైట్ ఎక్కాలంటే మీ దగ్గర పాస్పోర్ట్ ఉండాలి. పాస్పోర్ట్ తో పాటు ఆ దేశానికి అర్హత కలిగిన వీసా ఉండాలి. ఆ వీసానే ఈ జపమాల. నువ్వు క్రైస్తవుడు అనే పాస్పోర్ట్ నీకు ఉండవచ్చు. నేను మా అమ్మ నాన్న జ్ఞానస్థానం ఇప్పించాను, నేను క్రైస్తవుడు, ఓకే. నీవు ఆ యొక్క విమానము ఎక్కి, అంటే ఈ ప్రయాణం అనే విమానములో పరలోకానికి చేరాలి అంటే వీసా లాంటిది ఈ యొక్క జపమాల. అంటే ఈ జపమాల వీసా అంటే ఏమిటి, ఆ దేశము నీకు ఇచ్చిన అనుమతి పత్రం. ఆ దేశంలో నీవు ఉండటానికి, ఆ దేశంలో నువ్వు తిరగటానికి నీకు ఇచ్చిన అనుమతి పత్రం వీసా.
ఇదే ఈ లోకంలో ఉండగానే దేవుడు మనకిచ్చిన దివ్య పూజ బలి తర్వాత ఇచ్చిన ఒకే ఒక్క వేస ఈ యొక్క జపమాల ముందుగానే ఇచ్చేశారు మనందరికీ. నువ్వు అక్కడికి రావాలంటే పూజలో దివ్య బలిలో పాల్గొంచు, ఇదిగో ఈ జపమాలను జపించే ప్రతి ఒక్కరూ కూడా ఆ దారిలో చక్కగా నన్ను చేరగలరు. ఇది ఆ వీసా, దేవుడు మనకిచ్చిన వీసా. మనం వలసదారులమని వాక్యము చెప్తూ ఉంది. మనము కాండిసీకులము, మనము పరదేశులము, ఈ లోకము నాది కాదు, పైనున్న పరలోకము నాది, అందరం పరలోక పౌరులము అని వాక్యాలు సెలవిస్తూ ఉంటే ఇంకా మనం ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాం? ఇంకా ఇక్కడ ఈ లోకంలో ఉండగా నాది నాది నాదే, ఇదిగో అక్కడ 10 ఎకరాలు కొన్నా, ఇక్కడ 20 ఎకరాలు కొన్నా, అక్కడ 100 ఎకరాలు కొన్నా, ఎన్ని ఎకరాలు కొన్నా నువ్వు ఉండేది ఒక ఇంట్లోనే. మహా అయితే ఒక ఎకరం స్థలంలో నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు. నువ్వు ఉండేది ఒక గదిలోనే, ఆ గదిలో ఒక మంచం మీదనే. ఆ మంచం పొడుగు 6x6. నువ్వు చచ్చినప్పుడు, నేను చచ్చినప్పుడు భూస్థాపన చేసేది కూడా 3x6 స్థలములోనే. అంతకంటే మనకి ఎక్కువ స్థలం అవసరం లేదు ఈ లోకంలో. నువ్వెంత లావైనా సన్నమైనా పట్టే స్థలం 3 అడుగుల కన్నా ఎవడో లావు ఉండడు, 6 అడుగుల కన్నా పొడవు ఎవడో ఉండడు. కానీ ఈ లోకంలో ఉండగా ఈ వీసా అనే జపమాలను కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు చెందిన వారు, ఆయన బిడ్డలు. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖలో 11వ అధ్యాయం 13వ వచనములో మనకు ముందు జరిగినట్టు మన పితామహులు, పితరులు, వాళ్ళందరూ కూడా అబ్రహాము, యాకోబు, ఈసాకు తర్వాత అందరూ కూడా ముందుగానే అన్నారు ఏమని? మేము ఈ లోక వాసులము కాదు. 11వ అధ్యాయంలో విశ్వాసముతోనే ఈ వ్యక్తులందరూ మరణించిరి. విశ్వాసముతోనే ఈ వ్యక్తులందరూ మరణించారు. దేవుడు వాగ్దానమునొచ్చిన విషయములను వారు పొందలేదు. కానీ చాలా దూరము నుండి వారిని చూచి వానికి స్వాగతము పలికిరి. ఈ భూమిపై తాము పరదేశులమని యాత్రికులమని బహిరంగముగా ఒప్పుకొని అబ్రహాము, ఈసాకు ముందు మన పితృపాదులు అందరూ కూడా ముందే చెప్పారు, ఈ లోకములో మేము యాత్రికులము, ఈ లోకములో మేము పరదేశులము, ఈ లోకము మాది కాదని బహిరంగముగా వాళ్ళు ఒప్పుకున్నారు. మరి మనము కూడా క్రైస్తవులమైన మనం ఈ లోకము నేను టెంపరరీగా, అంటే నేను కొంతకాలం ఇక్కడ ఉండటానికి ఒక టూరిస్ట్ గా వచ్చిన భూమే ఇది, కానీ నాది కాదు. నేను అక్కడికి చేరాలి అంటే ఇదిగో ఇది నా అనుమతి పత్రమైన జపమాల ద్వారా నేను చాలా చక్కగా ఈజీగా వెళ్ళగలిగే ఒకే ఒక్క ఆయుధం దివ్య బలి పూజ తరువాత దేవుడు మనకిచ్చిన ఆయుధం జపమాల. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నీవెంతైనా చదువుకో, నువ్వెంత అందంగానైనా తయారవు, నువ్వు మిస్ యూనివర్స్ కావచ్చు, మిస్ ఇండియా కావచ్చు, మిస్ వరల్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ చివరకు నువ్వు వెళ్ళే భూమి, నువ్వు చేరవలసిన స్థలము పరలోకానికి దారి ఈ జపమాల. ఈ మాల వరమాలగా, జయమాలగా, అనుగ్రహమాలగా, మనందరి జీవితానికి పూలమాలగా దేవుడు ఇచ్చిన ఈ మరియ తల్లి జపమాల మనందరి వరమాల. ఈ వరమాలను కలిగిన వాడు, ఈ యొక్క రోజా పూల మాలను కలిగిన వాడు, ఈ రోజా పూల మాలతో రోజు తల్లి ద్వారా ప్రభుని ప్రార్థించేవాడు జయము కలుగుతాడు. ఇతనికి ఎప్పుడూ జయమాల మెడలో ఉంటుంది. ఆ మాలే ఈ జపమాలగా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మనందరం మరియ తల్లిని గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. మరియ తల్లి, మరి అనే నామానికి అర్థం ఏమిటి? 1-2 నిమిషాలు తెలుసు. మరియ తల్లి, మరియా, మేరీ, లేక మిరియాం, చాలా రకాలుగా చెప్తాం. మరియా అనే నామమునకు అర్థము స్టెల్లా మారిస్, అంటే సముద్రపు నక్షత్రము. సముద్రపు నక్షత్రము. ఇంకో పేరు కూడా ఉంది, చేదు, బిట్టర్నెస్, చేదు అని కూడా అంటారు. ఎవరికి చేదు? సైతానుకు మరియ తల్లి చేదు, జపమాల కలిగిన వారికి మరియ తల్లి మాధుర్యము గల మధురమైన తేనె కంటే తీయనైన వరమాల ఈ జపమాల. కావున మరియ తల్లి అనగా మరియ అను నామమునకు స్టెల్లా మ్యారిస్ అని అంటాం. అందుకే మా ప్రొవిన్షియల్ హౌస్ పేరు కూడా స్టెల్లా మ్యారిస్. సముద్రం పక్కనే ఉంది,
మాస్టర్లా మ్యారిస్, దాని పేరు నక్షత్రము, సముద్రపు నక్షత్రము. సముద్రపు నక్షత్రము ఎందుకు? మనందరం రైతు బిడ్డలమే. చిన్నతనంలో మన అమ్మా నాన్న దగ్గరే పెరిగాం పల్లెటూళ్ళలో. ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేదు, వాచీలు లేవు, టైం తెలియదు. కానీ ఖచ్చితంగా రైతు అనేవాడు 4 గంటలకు లెగుస్తాడు. వాళ్ళకి లేచి లేండి టైం అవుతుంది, గేదెలు పాలు తీయాలి, అది తీయాలి, ఇది తీయాలి, కేంద్రం వచ్చింది, అది పొలానికి వెళ్ళాలి, వెంట రాకముందే వాళ్ళు తెలుసు. ఎలాగా? వాళ్ళు చెప్తారు, ఇదిగో ఆకాశంలో కనిపించే తారలలో ఒక తార, ఒక నక్షత్రం, ఇదిగో ఇది ఇక్కడికి వచ్చిందంటే సమయం ఎంత. అలాగనే సముద్ర తార అయిన మరియ తల్లి మనకు ఇచ్చిన ఈ యొక్క నక్షత్రమే ఈ జపమాల. ఈ నక్షత్రము మనకు మార్గచూపరి పరలోకానికి. ఈ నక్షత్రం అనే మాల మనందరినీ ఆయన దగ్గరకు నడిపించే వరమాల, జయమాల. మన దారిలో తప్పులు పడకుండా, తొట్టుపాటు పడకుండా నడవటానికి దేవుడు ఇచ్చిన ఆధారం. ఇదిగో ఈ పూసలతో ఎక్కటానికి, పరలోకానికి ఎక్కాలంటే మనకు ఒక ఆధారం కావాలి. ఇదిగో ఆది కాండంలో మనం చదువుతున్నాం, యాకోబు నిద్రలో కలగన్నాడు. ఏమిటి? ఆకాశము ఒక అంచు పరలోకములో ఉంటే మరొక అంచు భూమిని తాకుతూ ఉంది. అక్కడ ఏం జరుగుతూ ఉంది? దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు, ఎక్కడ ఆగలేదు. ఇదిగో ఇది కూడా ఈ మెట్లు, ఈ పూసలు నీవు ఎక్కుతూ ఉన్నావు పరలోకానికి. పరలోకానికి ఎక్కే ఇది ఒక ఆధారము. ఈ పూసల మాల, ఈ బీడ్స్ దేవుడు మనకిచ్చాడు. కావున ఆ సముద్రపు తార మరియ తల్లి, ఇదిగో నువ్వు ఎంత దూరంలో ఉన్న ఆ తార యొక్క వెలుగును మనం చూడగలం. మనం ఒక్కొక్కసారి ఎక్కడైనా పెద్ద పెద్ద ఫంక్షన్లు జరుగుతుంటే పెద్ద పెద్ద లైట్లు పెద్దవి వేస్తారు ఆకాశం వైపు, అంటే అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుందని చూపెట్టడానికి. ఆ లైట్ యొక్క కాంతి మనకు కనబడుతూ ఉంటుంది. అలాగనే ఇదిగో ఈ కాంతిలో, జపమాల కాంతిలో మనందరము కూడా నడవగలమని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో మరియ తల్లి మనకు సైతానుకు చేదుగాను మనకు మాధుర్యము గల మాలగాను ఉన్న ఆ మాత యొక్క పండుగ దినాన 1771వ సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున యుద్ధానికి వెళ్ళారు 3000 మంది సైన్యం. కథోలిక సైన్యం 3000 మంది. ఆస్ట్రియా రాజు యొక్క ఆధ్వర్యంలో, జాన్ డాన్ అనే రాజు యొక్క ఆధ్వర్యంలో 3000 మంది వెళితే 30,000 మంది ఆ ముస్లింల సైన్యాన్ని 3000 మంది ఈజీగా వెళ్ళగొట్టగలిగారు. కారణం, ఆ రాజు బయటికి యుద్ధం గెలిచిన తరువాత ఆ రాజు అన్న మాట ఏమిటంటే, ఈ యుద్ధము కత్తి ద్వారానో గుర్రము ద్వారానో గెలవలేదు, ఈ యుద్ధము జపమాల అనే ఆయుధము ద్వారా గెలవగలిగాము. కావున నీ జీవితంలో ఎదురయ్యే కష్టాలలో ఈ జపమాల నీకు తోడుగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా మరియ తల్లితో మనందరం గెలవగలం. ఎందుకు? మరియ తల్లి మనలాగే కష్టాలు పడింది. మరియ తల్లి యొక్క 7 వ్యాకులాలు గమనిస్తే, యేసు ఆవిడ పుట్టక ముందే, అనగా బాలయేసు పుట్టక ముందే ఆవిడ ఏం జరిగింది గమనిస్తే, ఇతర ఐగుప్తు దేశానికి బాలుడు పుట్టగానే పలాయనం అయిపోయారు. ఇదిగో సిమియోను చెబుతున్నాడు, అమ్మా నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకొని పోతూ ఉంది, ఇతడు అనేకులకు ఒక గుర్తుగా మిగిలిపోతూ ఉన్నాడు నీ కుమారుడు అని చెప్పినప్పుడు ఆ బాధ. అలాగనే పలనమైపోయినప్పుడు ఇలాగ శిలువ మీద తన చనిపోయిన తన కుమారుడు తన ఒళ్ళో ఉంటే ఆ తల్లి పడిన వేదన, ఇవన్నీ మన జీవితాల్లో పడుతూ ఉండవచ్చు. కానీ కానీ తల్లి తనను ఎవరిని వదలలేదు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాపల్లిలో అక్కడ చాలా మంది పెళ్లికి వస్తారు. ఉదాహరణకు మన ఇక్కడ పెళ్లి జరిగింది, ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు ఈ పెళ్లిలో చాలా మంది బంధువులు వచ్చి ఉండొచ్చు. కానీ ఒకళ్ళిద్దరు మాత్రమే లోటుపాట్లు గుర్తించి సరి చేసే వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళందరూ టిప్ టాప్ గా వచ్చామా, తిన్నామా, ఫోటోలు దిగామా, వెళ్ళిపోయామా, కట్నం పెట్టామా, పెట్టలేదు తర్వాత సంగతి. కానీ 2-3 ఉంటారు. ఒకళ్ళు ఇద్దరు 10 మంది కూడా అవసరం లే. ఒకళ్ళు ఇద్దరు అన్నం అయిపోతుందంట, జాగ్రత్త చూడండి రా, కూర అయిపోతుందంట చూడండి రా చెప్తూ ఉంటారు. మరియ తల్లి కూడా ఆ విందులో, ఆ గృహములో 1000 మంది వచ్చారు. తను మాత్రమే ఆ యొక్క కొరతను కనుగొని, అదిగో ఆ కొరతను తీర్చేది తల్లితో కలిసి జపమాల.
ఈ ఆయుధం నీ జీవితములో నీ బిడ్డలకు వచ్చే కొరత కావచ్చు, నీకు వచ్చే కొరత కావచ్చు. ఈ మాల తీర్చకాలం, ఈ జపమాల నీకు భరోసా, దేవుడిచ్చిన వరమాల. మరియ తల్లిని మనం రైతుల ద్వారా మాట్లాడుతున్నామంటే సువిశేషాలన్నిటినీ ధ్యానిస్తూ ఉన్నాం, యేసు ప్రభునే ధ్యానిస్తూ ఉన్నాం. అంటే ఆయన తన బిడ్డలను వదలడు కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం 14-12 వచనాలు ఏమంటున్నారు? మీరు ఏమి అడిగినా నేను మీకు ఇస్తాను. ఏమంటున్నారమ్మా? మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను అని ఆయన అంటూ ఉన్నారు. తర్వాత మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటిస్తారు. ఇదిగో తల్లి అదే చేసింది, ఆయన ప్రేమించింది. ఇదిగో నా పేరిట మీరు ఏమి అడిగినా, ఇంకే తల్లి అడిగితే ఇంకెందుకు తొందరగా ఇస్తా కదా. నాన్న దగ్గరికి వెళ్ళి అడిగే కంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే మనకు కావాల్సిన ఈజీగా వచ్చేస్తాయి. ఎక్కడైనా అంతే కదా. నాన్న కంటే అమ్మ మనకి చాలా ఈజీ. ఇదిగో అమ్మ ఆ తల్లి, ఈ మాలే ఆ తల్లి, ఈ జపమాలే ఆ తల్లి మనందరికి తోడు. ఆ తల్లిని అడిగితే యేసు ప్రభు ఎన్నడూ కాదండు. ఆ తల్లిని అడిగితే ఆయన ఏమీ చేయడు, వెంటనే ఇవ్వాల్సిందే. తల్లి అడిగితే ఆయన చెప్పినట్లు చేయడు అన్న మాటను బట్టి ఇదిగో ఈ సమయంలో ఇక్కడ చేరిన మనందరిని దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేరిన మనందరినీ మరియ తల్లి ద్వారా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని, ఈ వరమాల కలిగిన ప్రతి కుటుంబం దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ప్రార్థిద్దాం. ఆ దేవాది దేవుడు మనకు మన కుటుంబాలను దీవించాలని అడుగుదాం. నామమున